నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ పెద్ద పొలిటికల్ చెస్ గేమ్ మొదలవ్వబోతోంది. ఈ ఆటలో గెలుపోటములు రాబోయే కొన్నేళ్లపాటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయి. తెర వెనుకైతే ఎన్నో ఎత్తులు పై ఎత్తులు. మరి అసలేంటి ఈ ఆట? ఎవరు గెలుస్తారు? ఈ లెక్కలన్నీ ఈ విశ్లేషణలో చూద్దాం. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు ఓ సైలెంట్ వార్ నడుస్తోంది. ఇది మనకు కనిపించే అసెంబ్లీ గొడవలు, లోక్సభ వాగ్వాదాలు అలాంటిది కాదు. ఇది పూర్తిగా వేరే లెవెల్ గేమ్ అన్నమాట. అసలు ఏంటా యుద్ధం? ఎవరెవరి మధ్య జరుగుతోంది? మరి దాని ప్రభావం మన రాష్ట్రం మీద ఎలా ఉండబోతోంది? ఆ యుద్ధమే రాజ్యసభ సీట్ల కోసం జరిగే పోరాటం. సరిగ్గా 2026లో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 కీలకమైన రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ 4 రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల రూపురేఖలనే మార్చేయగలవు. సరే, ఈ పొలిటికల్ చెస్ గేమ్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఈ గేమ్ బోర్డ్ని అంటే నంబర్స్ని ఒకసారి క్లియర్గా చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు మొత్తం కేటాయించిన రాజ్యసభ సీట్లు 11. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే వైసీపీ దగ్గర ఏకంగా 7 సీట్లున్నాయి. అంటే క్లియర్ మెజారిటీ. మిగిలిన 4 సీట్లు వేరే పార్టీల దగ్గర ఉన్నాయి. సో ప్రెజెంట్ అయితే వైసీపీ చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉందన్నమాట. అయితే ఇక్కడే కథలో ఓ చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే వైసీపీ కోటాలో ఉన్న పరిమళ నత్వని గారు టెక్నికల్గా వాళ్ల ఎంపీనే అయినా ఆమె యాక్చువల్గా బీజేపీకి, ఇంకా చెప్పాలంటే ముఖేష్ అంబానీ లాబీకి దగ్గరి వ్యక్తిగా అందరికీ తెలుసు. చూసారా, ఈ ఒక్క పాయింట్ మొత్తం లెక్కలనే మార్చేస్తోంది. 2026 జూన్ 21 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సరిగ్గా ఆ రోజే అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ బాబు ఈ 4 ఎంపీల పదవీకాలం ముగిసిపోతోంది. ఇక అప్పట్నుంచే అసలైన పొలిటికల్ చెస్ గేమ్ స్టార్ట్. మరిప్పుడు అసలు విషయానికొద్దాం. ఖాళీ అవుతున్న ఈ 4 సీట్లు ఎవరెవరికి వెళ్తాయి? ప్రస్తుత అసెంబ్లీ బలాబలాల్ని బట్టి చూస్తే ఈ పంపకం దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. ఆ లెక్కేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి సీటు జనసేన పార్టీకి. ఇది నిజంగా ఒక హిస్టారిక్ మూమెంట్. ఎందుకంటే రాజ్యసభలో జనసేనకి ఇదే తొలి అడుగు. ఎన్డీఏలో భాగంగా టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఈ సీటు జనసేనకి పక్కాగా కన్ఫర్మ్ అయింది. ఇక రెండో సీటు, ఇది బీజేపీ ఖాతాలోకి వెళ్లనుంది. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే ఏపీలో బీజేపీకి అంత ఎమ్మెల్యేల బలం లేదు కదా, మరి వాళ్లకి రాజ్యసభ సీటు ఎలా వస్తుంది అని. కరెక్టే, కాని రాజ్యసభ ఎన్నికలంటే కేవలం ఎమ్మెల్యేల లెక్క మాత్రమే కాదు. సెంటర్లో పవర్లో ఉండటం, కూటమిలోని పార్టీలతో ఒక అండర్స్టాండింగ్ ఉండటం, అన్నిటికన్నా ముఖ్యంగా పవర్ఫుల్ ఢిల్లీ లాబీయింగ్, ఇవన్నీ చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. అందుకే ఎంపీల బలంతో సంబంధం లేకుండా బీజేపీకి ఒక సీటు రావడం ఆల్మోస్ట్ ఖాయం. సరే, ఇక మిగిలిన 2 సీట్లు తెలుగుదేశం పార్టీ కోటాకి వెళ్తాయి. వీటిలో మూడో సీటు అంటే టీడీపీకి వచ్చే మొదటి సీటు మీద అస్సలు డౌటే లేదు. సానా సతీష్ బాబుగారే మళ్లీ రాజ్యసభకు వెళ్లడం దాదాపుగా ఫిక్స్. ఎందుకంటే ఆయన నారా లోకేష్ గారి కోర్ టీంలో ఒక రకంగా చెప్పాలంటే రైట్ హ్యాండ్ లాంటివారు. ఢిల్లీ లెవెల్లో కార్పొరేట్ డీలింగ్స్ దగ్గర్నుంచి పాలసీలకు సంబంధించిన బ్యాక్ ఎండ్ వర్క్ వరకు అంతా ఆయనే చూసుకుంటారు. అందుకే ఆయన సెలక్షన్ గురించి రెండో ఆలోచనే లేదు. ఇప్పుడు అసలైన క్లైమాక్స్కు వచ్చాం. ఆ 4వ సీటు అంటే టీడీపీకి దక్కే రెండో సీటు కోసం మాత్రం భలే గట్టిపోటీ నడుస్తోందట. ఈ ఒక్క సీటు కోసం ఒకవైపు యనమల రామప్రసాడు లాంటి సీనియర్ నేతలున్నారు, మరోవైపు వర్ల రామయ్య లాంటి బలమైన సామాజిక వర్గ ప్రతినిధులున్నారు. వీళ్లే కాకుండా టీడీపీకి చాలా సపోర్టుగా ఉండే ఒక పెద్ద మీడియా హౌస్ కూడా తమ వాళ్ల కోసం గట్టిగా లాబీయింగ్ చేస్తోందని టాక్. సో ఈ చివరి సీటు ఎవరికి వెళ్తుందనేది పెద్ద సస్పెన్స్. ఈ రేసులో మనకు కనిపిస్తున్న వాళ్లే కాదు, తెర వెనుక కథ నడిపించేవాళ్లు కూడా ఉన్నారు. అసలైన కింగ్ మేకర్స్ వాళ్లే. ఈ బిహైండ్ ద సీన్స్ పాలిటిక్స్లో అంబానీ లాబీది చాలా ఇంట్రెస్టింగ్ రోల్. మీకు గుర్తుందా, 2021లో ముఖేష్ అంబానీ పర్సనల్గా జగన్ గారిని కలిశారు. ఆ తర్వాతే బీజేపీ రికమెండేషన్తో పరిమళ నత్వాని గారు వైసీపీ కోటాలో రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు అదే లాబీ టీడీపీ, బీజేపీ అలయన్స్తో కూడా చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే బీజేపీకొచ్చే సీట్లో 99% పరిమళ నత్వాని గారే కంటిన్యూ అవ్వచ్చు, లేదా వాళ్ల క్యాంప్ నుంచే ఇంకెవరైనా రావచ్చు. ఓకే, బీజేపీ సంగతి అలా ఉంటే మరి జనసేన పార్టీ తన హిస్టారిక్ ఫస్ట్ సీట్కే ఎవరిని పంపిస్తుంది? ఇది కూడా ఇప్పుడు హాట్ టాపిక్.
చూడండి, రాజ్యసభ అంటే ఢిల్లీలో లాబియింగ్ చేయగలగాలి, పెద్ద పెద్ద కార్పొరేట్లతో మాట్లాడగలగాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారి కోర్ టీంలో ఉన్న లింగమనేని రమేష్ గారి పేరు బలంగా వినిపిస్తోంది. అదొక ఆప్షన్. మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీలో చాలా క్లోజ్గా ఉండే ఒక పెద్ద ప్రొడ్యూసర్ కూడా ఈ రేస్లో ఉన్నారని అంటున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే 2026 జూన్ వచ్చేసరికి ఏపీ రాజ్యసభ పొలిటికల్ మ్యాప్ మొత్తం మారిపోతుంది. ఆ కొత్త ముఖచిత్రం ఎలా ఉండబోతోందో ఫైనల్గా ఓసారి చూద్దాం. ఇప్పటిదాకా 7 సీట్లతో చాలా డామినేటింగ్ పొజిషన్లో ఉన్న వైసీపీ బలం బాగా తగ్గిపోతోంది. అదే టైంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం పెరుగుతోంది. దీనివల్ల ఢిల్లీలో మన రాష్ట్రం తరపున వాయిస్ ఇంకా స్ట్రాంగ్గా వినిపించే అవకాశం ఉంటుంది. ఫైనల్ స్కోర్ కార్డ్ చూస్తే జనసేన ఫస్ట్ టైం రాజ్యసభ ఎంట్రీ, బీజేపీ అసెంబ్లీలో బలం లేకపోయినా ఒక సీటు గెయిన్, టీడీపీ ఢిల్లీలో తన లాబియింగ్ పవర్ని ఇంకా పెంచుకుంటోంది, మరి వైసీపీ తనకున్న పట్టులో చాలా వరకు కోల్పోతోంది. అయితే ఇన్ని లెక్కల తర్వాత మిగిలే అసలైన ప్రశ్న ఒక్కటే: ఈ 4 సీట్లు, ఈ కొత్త పవర్ బ్యాలెన్స్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఏవైపుకి తీసుకెళ్లబోతున్నాయి? రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉండబోతోంది? ఈ మొత్తం విశ్లేషణపై మీ అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అనాలిసిస్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.